ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నైమిత్తిక యజ్ఞాన్ని చేసుకున్నాం. మనము 3 రకాల యజ్ఞాలు ఉంటాయని తెలుసుకున్నాం. నిత్య యజ్ఞము, నైమిత్తిక యజ్ఞము, కామ్య యజ్ఞం. నైమిత్తికం అంటే పున్నమి కానీ, అమావాస్య కానీ, పండుగ నాడు కానీ, పుట్టినరోజు కానీ సందర్భంగా చేసేది. కామ్యం అంటే కోరికతో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రత్యేక సందర్భం ఏమీ ఉండదు. నిత్య యజ్ఞము ప్రతినిత్యం ఇంక చేయవలసిందే, దానికి ప్రత్యేక సందర్భం ఏమీ ఉండదు. నైమిత్తికం అంటేనే ప్రత్యేకంగా ఫలానా రోజు, ఫలానా సమయము అనేది ఉంటుంది. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా మరి ఈనాడు మన సొసైటీ అంటే సమాజం లోపల హిందువులు అనబడే వాళ్ళు చిత్ర విచిత్రంగా రకరకాలుగా పుట్టినరోజులు చేసుకుంటూ ఉన్నారు. దానికి ఆధారము, పునాది ఎక్కడా శాస్త్రాల్లో లేదు, మన పరంపరలో కూడా లేదు. అలా కాకుండా ఈరోజు ఇక్కడ మనము అగ్ని సాక్షిగా దేవతలకు ఉత్తమ పదార్థాలను శ్రద్ధాసక్తులతో సమర్పించి ఆయురారోగ్యాల కోసము విశేషమైన ప్రార్థన చేస్తూ మంత్రాలతో ఆవుతిచ్చాం. ఇది మన అసలైన నిజమైనటువంటి పరంపర. ఇది దేవతలను మనం ప్రసన్నం చేసుకునే నిజమైనటువంటి విధానం కనుక మరి వేదాలు మనకు ఆదేశిస్తున్నాయి. జీవేమ శరదః శతం, 100 ఏళ్ళు బ్రతుకు, 100 ఏళ్ళు జీవించు, 100 ఏళ్ళు పాటు నువ్వు ఈ సృష్టిని దర్శించు, వేదాన్ని విను అని 100 ఏళ్ళు మనకు వేదాల్లో అనేక మంత్రాలు మనకు చెప్తున్నాయి. అందుకే చనిపోవాలి అని కోరుకోకూడదు. 100 ఏళ్ళు బ్రతకాలి, అంతకు మించి కూడా బ్రతకాలని వేదాలు చెబుతున్నాయి. ఎందుకంటే చచ్చి సాధించేది ఏమీ లేదు, చచ్చాక మళ్ళీ పుట్టాల్సిందే. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు మరణం అనేది వస్తుంది తప్ప ప్రత్యేకంగా మరణం గురించి ఎవరు ఆలోచించవలసిన పని లేదు. అందుకే భూయశ్చ శరదా శత, 100 ఏళ్లకు మించి కూడా మాకు ఆయుష్ నువ్వు భగవంతుడా అని వేరుకుంటున్నాం. ఎందుకంటే స్వర్గము సాధించాలి, మోక్షము సాధించాలి, ఈ భూమండలం అంతా ఆర్య చక్రవర్తి సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమో